పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త అందించనుంది. త్వరలో ఈపీఎఫ్ఓ దేశంలోని లక్షలాది మంది పీఎఫ్ ఉద్యోగులకు ఉపశమనం కలిగించనుంది. అది ఏంటంటే పీఎఫ్ కనీస పెన్షన్ మొత్తాన్ని భారీగా పెంచనుంది. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలో ఉండగా త్వరలో తుది నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కనీస పెన్షన్ పరిమితి ₹1000గా ఉండగా త్వరలో 3000కు పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈపీఎస్ 95 కింద కనీస పెన్షన్ 1000గా ఉంది. దీనిని 3000కు పెంచాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, జీవన ప్రమాణాలు మారుతుండడం వల్ల కనీస పెన్షన్ పరిమితిని పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తుంది. ఉద్యోగులు కూడా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. తమ ఖర్చులకు సరిపోవడం లేదని పెంచాలని ఆందోళన కూడా చేపట్టారు. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేసింది. కనీస పెన్షన్ పెంచడం వల్ల తక్కువ జీతాలు పొందుతున్న వారికి తక్కువ కాలం పాటు ఈపీఎఫ్ఓకు చెల్లింపులు చేసిన పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. అయితే ఈపీఎఫ్ కింద పెన్షన్ పొందేందుకు కొన్ని షరతులు ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటంటే ఉద్యోగికి కనీసం 10 సంవత్సరాల సర్వీస్ రికార్డు ఉండాలి. అంటే 10 సంవత్సరాలుగా ఈపీఎఫ్ఓలో జమ చేస్తూ ఉండాలి. అలాగే ఎక్కువ చెల్లింపులు చేస్తున్న ఉద్యోగులకు కనీస పెన్షన్ పరిమితి పెంచడం వల్ల పరిమిత ప్రయోజనాలు ఉంటాయి. అయితే తక్కువ పెన్షన్ పొందుతున్న వారికి మాత్రం అత్యధిక ఉపశమనం లభిస్తుంది. 20 సంవత్సరాల కంటే ఎక్కువ ఏళ్ళు పీఎఫ్కు కంట్రిబ్యూషన్ చేసిన వారికి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. 3000 పెన్షన్కు సంబంధించి ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన జారీ చేయలేదు. కార్మిక మంత్రిత్వ శాఖ ఈపీఎఫ్ఓ స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. త్వరలో ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే లక్షలాది మంది ఈపీఎస్ పింఛన్దారులు, ముఖ్యంగా పింఛనయే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వృద్ధులు గణనీయమైన ఉపశమనం పొందవచ్చు.